ప్రైజ్ ద లార్డ్. నా పేరు రాజశేఖర్. మా పాప పేరు చైత్ర. తనకి 13 years, 9th class చదువుతుంది. మాది విజయవాడ దగ్గర గన్నవరం. ఈ సంవత్సరం మే నెలలో మా పాపకి అనుకోకుండా ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చినప్పుడు కళ్ళు తిరిగి అన్కాన్షియస్ అయి పడిపోయి 5 minutes తర్వాత లేచింది. అప్పుడు ఫీవర్లో ఇలా అవుతుందేమో అనుకున్నాం. అలాగా 2 times జరిగింది. ఇంకా వాళ్ళు ఇక్కడ మియాపూర్లో ఉంటారు, హైదరాబాద్లో. ఇక్కడ బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేపించి విటమిన్స్ లోపం వల్ల ఇలా అవుతుంది అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి మెడిసిన్ ఇవ్వడం జరిగింది. అది మెడిసిన్ తీసుకొని తిరిగి గన్నవరం వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యి కదా, స్కూల్లో జాయిన్ చేసాం. స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత పాప అక్కడ స్కూల్లో కళ్ళు తిరిగి పడిపోయిందని ఫోన్ చేశారు. పాపని ఆటో ఎక్కించి కొంచెం దూరం వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి మెలకు వచ్చింది. అలా ఇంటికి తీసుకొచ్చాం. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత 3rd day టెస్ట్లకు వెళ్ళాము. చూసి ఎంఆర్ఐ స్కాన్ చేయాలి పాపకన్నారు. పాపకి ఎంఆర్ఐ స్కాన్ చేపిస్తే బ్రెయిన్లో లెఫ్ట్ సైడ్ ఇయర్కి పైన క్రిటికల్ ప్లేస్లో ట్యూమర్ లాంటిది ఉంది, దాన్ని తీసేయాలని చెప్పారు. తీసేయాలని చెప్తే ఇది కరెక్టా కాదని మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ ఇక్కడ అపోలోలో అక్క వాళ్ళు కన్సల్ట్ అయినప్పుడు ఎంఆర్ఐ విత్ కాంట్రాస్ట్ చేయమన్నారు. కాంట్రాస్ట్ ఎంఆర్ఐ చేసినప్పుడు కూడా అలానే వచ్చింది. అది పట్టుకొని విజయవాడలో ఉన్న హాస్పిటల్ అన్నీ తిరిగాం. మణిపాల్ పెద్ద హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అన్నారు సర్జరీ అయితే చేయాలి, బ్రెయిన్ డాక్టర్ ఈఎన్టీ దగ్గరుండి చేస్తే సక్సెస్ అవుతుంది, కానీ లైఫ్ టైం హియరింగ్ లాస్ అవుతుంది పాప అని చెప్పారు. నేనప్పుడు చాలా బాధపడ్డా. ఆడపిల్ల కదా, అసలు సర్జరీ అంటే హెయిర్ అంతా తీసేస్తారు, చెవుడు వినపడకపోతే లైఫ్ టైము బిడ్డ బాధపడుతుంది అని చెప్పేసి చాలా ఏడ్చాను. ఇదే విషయాన్ని ఇక్కడ ఉన్న మా అక్క వాళ్ళకి ఫోన్ చేసి చాలా వాళ్ళు ఏడ్చారు, మేము ఏడ్చాం. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఇప్పటికీ ఈ రోజుకు 1 రోజులు, కరెక్ట్గా 1 రోజుల నుంచి మేము కరెక్ట్గా 13th హాస్పిటల్కి వెళ్ళాం, 14th ఎంఆర్ఐ తీయించాం. ఇప్పటికి 1 రోజులు అవుతుంది. ఈ 1 రోజుల్లో మొన్న సండే వరకు కూడా ప్రతిరోజు ఏమవుతుందని ఏడ్చుకుంటూనే ఉన్నాం. సరే ఎయిమ్స్కి తీసుకెళ్ళాం, పెద్ద హాస్పిటల్ కదా అని. ఎయిమ్స్కి తీసుకెళ్ళిన తర్వాత ఎయిమ్స్లో డాక్టర్స్ చాలామంది చెక్ చేశారు. వాళ్ళు కూడా ఇది ఒక స్థితిలో లేదు, ఈఎన్టీకి ఏంటి, ఐస్ తర్వాత నోస్ చెక్ చేశారు, ఐస్ చెక్ చేశారు, సైకియాట్రిస్ట్ కూడా చెక్ చేశారు. అయినప్పటికీ వాళ్ళకి ఈ విషయం చాలా క్రిటికల్గా ఉందని చెప్పేసి వాళ్ళు ఏ విషయం చెప్పకపోతే మళ్ళీ పాపను తీసుకుని హైదరాబాద్ వచ్చి ఇక్కడ నిమ్స్లో చూపించమంటేను నిమ్స్కి వెళ్ళి చూసిన తర్వాత ఆ మేడం రిపోర్ట్లన్నీ చూసి సర్జరీ అయితే అవసరం, కానీ ఎక్కువ లేట్ తీసుకోవద్దు, రోజుల్లోనే చేయించాల్సి వస్తుందని చెప్పారంట. సరే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని చెప్పేసి మా అక్క ఇక్కడికి వస్తుంది విజయ అని. సండే రోజు ప్రేయర్కి అటెండ్ అయ్యాం మొత్తం ఫ్యామిలీ మొత్తం. ఆ రోజు మార్నింగ్ ప్రేయర్లో కూర్చును శ్యామ్ కిషోర్ అన్న ప్రేయర్ చేస్తూ ఎండింగ్లో ఒక మాట అన్నారు, నిలబడి ప్రేయర్ చేయండి అని. అందరూ నిలబడి ప్రేయర్ చేసినప్పుడు అప్పుడు మేము అనుకున్నాం, ప్రభువా ఇప్పుడు మమ్మల్ని పిలిచి స్వస్థత ఇస్తావా అని నేను అడిగాను. ఆ టైంలోనే ఆన్ ది స్పాట్ అన్న ఒక మాట అనేశారు, బ్రెయిన్లో ట్యూమర్ ఉన్న వాళ్ళు సర్జరీ క్యాన్సిల్ అవుతుంది, వాళ్ళని ముందుకు రండి. బ్రెయిన్లోనే కాదు వేరే సర్జరీస్ డాక్టర్స్ కంపల్సరీ అని చెప్పారు. వాళ్ళందరినీ పిలిచారు, వాళ్ళందరూ కూడా వచ్చారు. ఆ వరుసలో మేము ఉన్నాము. శ్యామన్న కిందకి వచ్చి అందరికి ప్రేయర్ చేస్తూ మా పాపకి చేపెట్టి ప్రేయర్ చేసి సర్జరీ క్యాన్సిల్ చేశారు. ఆ రోజే నమ్మాం, హీల్ అయిపోయింది. Big things are happening. I see tumors disappearing in the heads. Hallelujah. తలలో గడ్డలు ఉన్నాయి. Don't go for a surgery. Have a checkup. The Lord is healing her. I see at least 10 surgeries cancelling today. Hallelujah. Get ready. I am seeing anybody like that, come front. Anybody who is to be on the operation table, come front. I am ready to go for an operation, come front. Total freedom. You are free. ఎప్పుడైతే అన్న ప్రేయర్ చేశారో దేవుని అనుగ్రహం మా మీదకి వచ్చింది. మా పాప హీల్ అయింది. చేసినటువంటి ప్రార్థన మేము నమ్మి ఇంటికెళ్ళి చాలా సంతోషించాం. నాకు తెలియదు, అన్న చాలా రోజుల తర్వాత అలా పిలిచి ప్రేయర్ చేశారంట. ఆ విషయం మా అక్క చెప్పింది. తగ్గిపోయిందని ఆ రోజే నమ్మాం.
ఆ తెల్లారి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాం. అయితే కొత్తగా రిపోర్ట్స్ అయితే తీయించలేదు. పాత రిపోర్ట్స్ పట్టుకొని వెళ్తే ఆయన అక్కడ నిమ్స్లో డాక్టర్ గారు రేపు వచ్చి మళ్ళీ రేడియాలజిస్ట్ని కలవండి, తర్వాత వేరే మేడంని కలవమని మళ్ళీ కొత్త సజెషన్ ఇచ్చారు. ఆయన అన్నారు సర్జరీ అయితే అవసరం ఉండకపోవచ్చని అన్నారు. సరే నేను అన్నాను ఇంటికి వచ్చిన తర్వాత, అలా కాదు, మనకు దేవుడు ఇచ్చిన స్వస్థతను బట్టి మనం ఒకసారి టెస్ట్ చేయించుకుందాం. టెస్ట్ చేయించుకొని ఆ రిపోర్ట్ని పట్టుకొని వెళ్తే కొత్త రిపోర్ట్లకి పాత రిపోర్ట్లకి తేడా తెలుస్తుంది కదా అని చెప్పేసి స్కానింగ్ సెంటర్కి వెళ్ళి స్కాన్ చేయించాం. ఎంఆర్ఐస్ విత్ కాంట్రాస్టే చేయించాం. మళ్ళీ చేయించిన తర్వాత ఈవినింగ్కి రిపోర్ట్ వచ్చింది. 5:40 ఆ టైంలో రిపోర్ట్స్ వచ్చింది. ఆ రిపోర్ట్స్ చూసిన తర్వాత దాంట్లో క్లియర్గా ఇచ్చాడు, నో అబ్నార్మాలిటీ ఇన్ ద బ్రెయిన్ అని ఇచ్చారు. అది చూసిన తర్వాత మా పాప హాస్పిటల్లో పనిచేస్తుంది, మా అక్క వాళ్ళ పాప, తనకి ఫోన్ చేసి ఇట్లా చెప్తే తను రిపోర్ట్స్ చూసి సర్జరీ అయితే అవసరం ఉండదని చెప్పారు. సరే అప్పుడే ఆ రిపోర్ట్స్ సరే రేపు డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యి తెలుసుకొని వద్దామని చెప్పేసి ఆ రిపోర్ట్స్ పట్టుకొని ఈరోజు మా సిస్టర్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది. డాక్టర్ చెప్పిన విషయం ఏంటంటే బ్రెయిన్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, సర్జరీ చేయాల్సినంత అవసరం అయితే లేదని చెప్పేసి సర్జరీ క్యాన్సిల్ అయిపోయింది బ్రదర్. సర్జరీ క్యాన్సిల్ అయిపోయింది. జస్ట్ బ్రెయిన్లో చిన్నటువంటి ఫ్లూయిడ్ లాగా ఉంది, మెడిసిన్ ద్వారా తగ్గిపోతుందని చెప్పారు. బ్రెయిన్కి అయితే దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. డాక్టర్ చెప్పిన తర్వాత మాకు చాలా సంతోషంగా అనిపించింది. అయితే మేమేంటంటే చాలా ఈ 3 నెలలు చాలా ఏడ్చాం, చాలా దుఃఖించాం. చాలా కుటుంబంలో మేము గారంగా పెంచుకున్నటువంటి పాప, అటువంటి పాపని ఆ స్థితిలో చూడలేక మేము చాలా ఏడ్చాం, బాధపడ్డాం. దేవుడైతే ఈ స్థితిలోంచి మమ్మల్ని రక్షించి మా పాపకు స్వస్థత కలిగించాడు. ఎప్పుడైతే సండే రోజు శ్యామన్న చేయి వేసి ప్రేయర్ చేశారో ఆ రోజే స్వస్థత కలిగిందని మేము నమ్మాం. మేమైతే దేవునికి చాలా రుణపడి ఉన్నాం. ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని మా బిడ్డ పట్ల చేసినటువంటి దేవునికి, ప్రార్థించినటువంటి శ్యామకిషోర్ గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.